గురుభ్యో నమః. జన్మ కర్మల నుండి విముక్తి, ప్రత్యేక పుణ్యక్షేత్రాల దర్శనం. జాతక చక్రంలో వివిధ దోషాలు తొలగించడానికి గత జన్మల కర్మల నుండి విముక్తి కోసం ప్రత్యేక పుణ్యక్షేత్రం దర్శనం తప్పనిసరిని వివరించబడింది. చిన్నపాటి పరిహారాలు పనిచేయనప్పుడు యాత్రలకు వెళ్ళి సర్క్యూట్ బ్రేక్ పూర్వకర్మల బంధాన్ని తెంచుకోవాల్సి ఉంటుంది. తిరుపతి బాలాజీ 4వ ఇల్లు మరియు శని చంద్ర దోషం. జాతక చక్రంలో 4వ ఇల్లు సుఖస్థానం, తల్లి మరియు వాహనాలకు సంబంధించింది దోషం. 4వ ఇంట్లో శని మరియు చంద్రుల కలయిక ఉంటే దానిని విషదోషం అంటారు. దీనివల్ల వృత్తులు అభివృద్ధి లేకపోవడం, మానసిక ఆందోళన మరియు భౌతిక సుఖాలు అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కారణం, భృగు మహర్షి విష్ణువు తన్నినప్పుడు లక్ష్మీదేవి భూదేవికి వచ్చిందని, ఆమెను వెతుకుతూ మహావిష్ణువు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారని కథనం ఉంది. పరిహారం: ఈ అప్పు తీర్చడంలో సహాయపడడానికి భక్తులు తిరుపతిలో తమ జుట్టును శనికి సంకేతంగా సమర్పిస్తారు. 4వ ఇల్లు పీడించబడిన వారు లేదా విషదోషం ఉన్నవారు తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకోవడం వల్ల పెండింగ్ కర్మ తొలగిపోతుంది. ఖాటు శ్యామ్ సంతాన సమస్యలు. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఈ క్షేత్రం చాలా ప్రధానమైనది దోషం. జాతకంలో సంతాన సుఖం లేదని జ్యోతిషులు చెప్పినప్పుడు లేదా సంతానం మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. నిబంధన: శ్రీకృష్ణుని వరదానం ప్రకారం ఎవరైనా తమ తల్లిని నిస్వార్థంగా ప్రేమిస్తారో వారికి ఖాటు శ్యామ్ వద్ద ఈ సమస్యలు తొలగిపోతాయి. శని చంద్రుల కలయిక వల్ల కలిగే దోషాలకు కూడా ఇది కొత్త పరిష్కారం. వైష్ణోదేవి అబార్షన్ పాప పరిహారం. తెలుసో తెలియకనో లేదా ఒత్తిడి వల్ల చేసే అబార్షన్ పిండ హత్య అనే కర్మకు ఈ జన్మలో పరిహారం దొరకడం కష్టం. పరిహారం: ఒకవేళ అబార్షన్ ఉద్దేశపూర్వకంగా అక్కడ ఒత్తిడి వల్ల జరిగితే వైష్ణవిదేవిలోని గర్భజోన్ గుహను దర్శించుకోవాలి. అక్కడ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చిన్నపిల్లలకు, కన్యలకు అక్కడ భోజనం మరియు కానుకలు సమర్పించడం ద్వారా ఆ పాప భారానికి ప్రాయశ్చితం లభిస్తుంది. మానసాదేవి ప్రయాగరాజ్ కాలసర్పదోషం. జాతకంలో కాలసర్పదోషం ముఖ్యంగా వాసుకి కాలదర్శనం అంటే రాహు 3వ ఇల్లు, కేతు 9వ ఇల్లు ఉన్నప్పుడు అదృష్టం కలిసి రాదు. మానసాదేవి హరిద్వార్ ఈ పాములను విషం నుండి రక్షించే దేవత. కేతు 9వ ఇంట్లో ఉండి అదృష్టాన్ని అడ్డుకున్నప్పుడు ఇక్కడ పూజలు చేయడం వల్ల కర్మబంధం తొలగిపోతుంది. ప్రయాగరాజ్ వాసుకి దేవాలయం. ఉత్తరప్రదేశ్లోని ఈ ఆలయానికి వాసుకి దేవుడు మనుష్య రూపంలో కొలువై ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల కాలసర్పదోషాల నుండి విముక్తి లభిస్తుంది. కులదైవం మరియు ఇష్టదైవం ప్రాముఖ్యత. ప్రతి వ్యక్తి జాతకంలో 2వ ఇల్లు కులదైవం, 5వ ఇల్లు ఇష్టదైవం సూచిస్తుంది. రక్షణ: కులదైవం మీ ఇంటి సింహద్వారం ద్వారా ఉండి మీ ఇంటిని రక్షించే శక్తి. ఇంటికి ఎటువంటి ప్రతికూల శక్తులు రాకుండా రక్షిస్తారు. సూచన: ప్రస్తుతం చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియదు. ఇది దురదృష్టకరం. జాతకం ద్వారా కులదైవం తెలుసుకొని తరచుగా వారిని దర్శించుకోవడం వల్ల ఇంటికి మరియు జీవితానికి పూర్తి రక్షణ లభిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఇంట్లో చేసే చిన్న చిన్న రెమెడీలు సరిపోవని, ఈ శక్తిపీఠాలను దర్శించడం ద్వారా గత జన్మల రుణాల నుండి విముక్తి పొంది అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.